ఎన్నికల నిబంధనలలో ఉల్లంఘిస్తుంటే వాటిని ప్రజలు కంప్లైంట్ చేయొచ్చు. సి విజిల్ అనేటువంటి యాప్, ఆ యాప్లో దాన్ని అప్లోడ్ చేస్తే ఆ ఫోటోని వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈసీలో ఒక ఉద్యోగి చేసిన పని పెద్ద రచ్చయింది. ఆ కంప్లైంట్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ని సంబంధిత ఏరియా వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి. అలా కాకుండా ఒక స్క్రీన్ షాట్ని ఫార్వర్డ్ చేసేసాడు. అంటే ఆ కంప్లైంట్ని స్క్రీన్ షాట్ తీసి ఫార్వర్డ్ చేశాడు. దాంతో అవతల వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. ఒక లైబ్రరీకి వీటికి వైసీపీ రంగులు ఉన్నాయని వెంటనే ఈసీ కూడా యాక్షన్ తీసుకుంది, వాటికి తెల్ల రంగులు వేసేశారు. కాకపోతే అక్కడ అసలు కథ మారింది. ఆ పర్సన్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని పేరు, అతనితో పాటు కలిపి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు అందులో తెలిసిపోయింది. అందులో ఉన్నటువంటి ఆ యాక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేశారంటే ఇది చెప్పినట్టున్నారు అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి ఆ సంబంధిత కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ వార్నింగ్ పొందినటువంటి వ్యక్తి ఈసీకి కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈసీకి పెద్ద సమస్య అయింది. వాస్తవంగా అందులో పెట్టుకున్న సిబ్బందికి ఒళ్ళు బద్ధకంతో చేసిన పని. మామూలుగా ఏం చేయాలి, కంప్లైంట్ వస్తే సో కంప్లైంట్ అని పంపించాలి, కానీ స్క్రీన్ షాట్లు తీసి పంపించకూడదు. ఇప్పుడు ఒక కొత్త పాఠం అయ్యింది. ఈసీ ఇప్పుడు ఆ వ్యక్తికి నోటీస్ ఇవ్వడమే కాకుండా ఇక పైన ఇట్లాగా స్క్రీన్ షాట్లు కాకుండా ఆ డీటెయిల్స్నే సంబంధిత ఏరియా వాళ్ళకి పంపించాలన్నటువంటిది ఆదేశాలు ఇచ్చింది.